ఎంత చక్కగా ఉంది గ్రంథాలయం యొక్క గోడలు. వాటి మీద రాసిన ఈ యొక్క ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, గ్రంథాలకు ఆలయం గ్రంథాలయం. విద్యార్థులు వారికి సంబంధించిన బుక్స్ని డిజిటలైజేషన్ అయింది కాబట్టి దాంట్లో కూడా సెర్చ్ చేస్తున్నారు కంప్యూటర్లో, ఏం బుక్స్ దొరుకుతాయి, ఎక్కడ వేటిని చదవాలనేసి. తర్వాత ఇక్కడ రాక్స్లలో బుక్స్ పెట్టడం జరిగింది. తర్వాత గోడల మీద కూడా చక్కగా వాటి గురించి కొన్ని వర్డ్స్ రాయడం అనేది జరిగింది. విద్యార్థులు చక్కగా వాటిని నోట్ చేసుకుంటున్నారు. ఏవైతే వాళ్ళు చదవాలనుకున్న వాటికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా వెతుక్కొని రాయడం అనేది జరుగుతుంది. జ్ఞానంతో పాటు అలవాటు కూడా మంచి హ్యాబిట్గా ఉంది ఇది. వీళ్ళు మా 8వ తరగతి విద్యార్థులు. ఇక్కడ టీచర్ గారు కూడా ఉన్నారు. మనకి మన డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తున్నారు టీచర్ గారు. తను చదువుతూ పిల్లలకి కూడా చదివే అలవాట్లు బాగా చెప్పడం జరిగింది. ఇక్కడ రకరకాల బుక్స్ని మనము అరేంజ్ చేసుకోవడం జరిగింది. వేమన పద్యరత్నాకరం అని, సౌందర్యలహరి అని, తర్వాత చందమామ కథలు, విద్యకు సంబంధించిన కథలు, జాతక కథలు, రకరకాల బుక్స్. ఇటువైపు మనకు సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వరకు, డిక్షనరీస్, తర్వాత ఇంగ్లీష్కి సంబంధించిన బుక్స్, అన్ని రకాల క్రీడలకు సంబంధించిన బుక్స్ కూడా. మనకు అనేక బుక్స్ చదవడం జరుగుతుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అనకుండా అన్ని రకాలుగా. తెలుగు, హిందీకి సంబంధించిన 3 రకాల భాషలకు సంబంధించిన బుక్స్ అనేకం అవైలబుల్గా కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని ర్యాక్లలో అంటే బీరువాలు చక్కగా సర్దడం అనేది జరిగింది. అందుబాటులో ఉంచాము పిల్లలందరికీ. దీని ద్వారా పిల్లల్లో పఠనాసక్తి పెరిగి పిల్లలు ఇంకా అంటే వాళ్ళ యొక్క రీడింగ్ అనేది వృద్ధి చెందుతుందని